చామల మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఏమనంటే రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు ప్యానెల్ స్పీకర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తున్నట్టు కనపడుతుందంటే ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి డిస్టర్బ్ చేసి సబ్జెక్ట్ మాట్లాడు, ఇది మాట్లాడకు, అది మాట్లాడకండి. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించింది ప్రేక్షక పాత్ర వహించనికే కాదు. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించింది ప్రజా సమస్యల మీద తప్పులు జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడటానికి మమ్మల్ని పార్లమెంటుకు పంపించారు. కానీ మేము ఏది మాట్లాడినా, మేము నిజాలు మాట్లాడే ప్రయత్నం చేసినా నరేందర్ మోడీ సరెండర్ మోడీ ఏదైతే నరేందర్ మోడీ ట్రంప్కు సరెండర్ అయిన విషయాన్ని మేము మాట్లాడుతుంటే వాళ్ళకి అవి నచ్చవు. ఎందుకంటే దేశ ప్రజల ముందు వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిబేట్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద జరుగుతున్న డిబేట్లో ఆయన గీయాల్సిన 30 నిమిషాల సమయం ఆయన మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేస్తే మేము మైక్ ఎందుకు కట్ చేసిర్రు అని అడిగినాం. ఆయన మైక్ కట్ చేయడమే కాకుండా నెక్స్ట్ స్పీకర్కి ఇచ్చేసిర్రు. అంటే ఇక నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, కూర్చో అన్నారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈరోజు విలువ లేని పరిస్థితికి వస్తే మేము పార్లమెంట్ సభ్యులుగా ఎలా చూస్తూ ఊరుకుంటాం? మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారిని మీరు రాహుల్ గాంధీ గారికి తిరిగి మైక్ ఇవ్వాల్సిందిగా కోరాం. కానీ స్పీకర్ దానికి ఒప్పుకోకపోవడంతో మేము స్పీకర్ దగ్గరకు పోవడానికి ప్రయత్నం చేయడంతో మా మీద మిస్బిహేవియర్ కింద మమ్మల్ని ఈరోజు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రశ్నించే గొంతులు ఆగవు. మేము ఈరోజు పార్లమెంట్ ఫ్లోర్ మీద అడగాల్సినవి, మేము పార్లమెంట్ మీద ఫ్లోర్ మీద మాట్లాడాల్సిన అంశాలు, ఎందుకంటే నేను కూడా డిబేట్లో ఉన్నా. అందుకే నేను ఈరోజు ఈ సెషన్లో సీరియస్గా ఈరోజు సాయంత్రం కల్లా మాకు డిబేట్లో అవకాశం వచ్చేది ఉండే. డిబేట్లో మేమందరం మాట్లాడతామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేసినా మేము అదే సబ్జెక్ట్ని బయట ఈ మీడియా వేదికల మీద ధర్నా చౌక్లో పోయి కూడా మాట్లాడతాం. ఎందుకంటే నోర్లు మూయించాలని వీళ్ళ 10 ఏళ్ల పాలన 11 ఏళ్ల పాలన ప్రజలకు మంచి జరగనప్పుడు మేము ప్రశ్నించడానికే ఇక్కడ ఉన్నాం. కానీ పదే మా గొంతులు నొక్కే ప్రయత్నం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదని తెలియజేస్తున్నా. ఈ సస్పెన్షన్ని డెఫినెట్గా 8 మంది సస్పెన్షన్లు, దీంట్లో తమిళనాడు నుంచి మాణిక్ ఠాగూర్ గారు, పంజాబ్ నుంచి రాజా బ్రార్ గారు, అలాగే అమృత్సర్ ఎంపీ, తమిళనాడు నుంచి ఇంకొక సిపిఐ ఎంపీ కూడా ఉన్నారు, ఐబీ ఈడెన్ కేరళ నుంచి ఉన్నాడు. కాబట్టి 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసినా ఈరోజు వాళ్ళు సభలో ఉన్నటువంటి మిగతా ఎంపీలు సభలో డెఫినెట్గా వాళ్ళని ప్రశ్నిస్తారు. సభ బయట మేము కూడా ఈ బడ్జెట్ సెషన్లో ప్రశ్నిస్తాం. ఎటువంటి ఆందోళన ఉండబోతుంది? ఇప్పుడు సభ జరుగుతూనే ఉంటుంది, అంటే ఈ సెషన్తో పాటు బడ్జెట్ సెకండ్ సెషన్ కూడా మీరు హాజరు కాకపోవచ్చు. దీని గురించి ఏమైనా అప్పీల్కి వెళ్తారా? రేపు మార్నింగ్ మేము మళ్ళీ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి బయట కూర్చొని మేము ఒక ధర్నా ప్రదర్శన చేస్తున్నాం. ఎంపీలు సస్పెండ్ అయిన ఎంపీలు అందరూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటప్పుడు సరైన అవకాశాలు ఇవ్వనప్పుడు మరి అంతమంది మమ్మల్ని గెలిపించి ఈరోజు పార్లమెంటుకు పంపించి కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చూడటానికి మేము ఏమైనా ప్రేక్షకులమా, స్పెక్టేటర్స్మా? డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. సమాధానాలు చెప్తే వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే దేశ ప్రజలు చీదరించుకుంటారు బీజేపీ ప్రభుత్వాన్ని అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని మాట్లాడినవి కూడా చేశారు. ఎన్టీఆర్ కాగితాలున్నాయి చదువుకోవడానికి, రాసుకోవడానికి, బెంచులు కూర్చోవడానికి, ఎక్కడానికి కాదు. కాగితాల నుంచి దళిత స్పీకర్ మీద వేయడం, బెంచీలు ఎక్కి చేయడం అనేది తప్పు. కాబట్టి సీరియస్ యాక్షన్ గురించి కిరణ్ రిజిజు, హోంమంత్రి అమిత్ షా స్పీకర్ సమావేశం. ఇక్కడ ఒకటి చెప్తున్నాం. మేము స్పీకర్ అనే వ్యక్తి ఏ కులం అని చూడలేదు. మేము స్పీకర్ అనే వ్యక్తి దగ్గర విన్నపించుకోవడానికి వెళ్ళాం. బెంచీలు అనేవి కూర్చోవడానికి, పేపర్లు అనేవి చదువుకోవడానికి. ఎప్పుడైతే ఆ పద్ధతి ప్రకారం హౌస్ నడవకపోతే, బెంచీల్లో కూర్చున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే బెంచ్ ఎక్కాల్సి వస్తుంది. ఎందుకు ఎక్కాల్సి వస్తుంది అంటే మమ్మల్ని ప్రజలు పంపించింది బెంచ్లో కూర్చొని ఏమాడ సినిమా 3D సినిమా చూడనికే కాదు. బెంచీల మీద కూర్చొని పద్ధతి ప్రకారం రాసుకుంది చదవడానికి మాకు ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వాలి. స్పీకర్ గారికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అపోజిషన్ లీడర్లు, ఇండియా కూటమి 240 మంది ఎంపీలకు ప్రతిసారి మైక్లు కట్ చేయడం, సబ్జెక్టు మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటం, అవతల ఉన్నటువంటి కొంతమంది స్లీపర్ సెల్స్ను లేపి వాళ్ళతోటి అవాక్కులు చెవాకులు పేల్పించి మమ్మల్ని రెచ్చగొట్టి